ఛానల్. ఇవాళ మనము డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ కానీ డిప్లొమాకి కానీ ఈ డిఫరెన్షియేషన్కి వచ్చే డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏవి, పబ్లిక్ కానీ సెమిస్టర్ ఎగ్జామ్కి కానీ ఏ క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా డిఫరెన్షియేషన్లో ముఖ్యంగా మనకి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్ములాస్ తెలుసుకోవాలి. సో డిఫరెన్షియేషన్లో మనకి ఏ ఫార్ములాస్ ఉంటాయి, ఎన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి, ఓకే, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఫార్ములాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే రైట్, చూడండి అమ్మాయి. సరే, ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి కదా, సో అంతకుండా నేను చెప్పేది ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. డిఫరెన్షియేషన్ అంటే డెఫినేషన్ ఏంటంటే, జనరల్గా ఈ యొక్క డెఫినేషన్ అనేది మనము ఫిజిక్స్లో సాధారణంగా వాడతారమ్మా. చూడండి అమ్మా, డిఫరెన్షియేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్. డిఫరెన్షియేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ అమ్మ. అంటే ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక వస్తువు కానీ, లేదన్నా ఒక సమ్ థింగ్ కానీ విత్ రెస్పెక్ట్ టు టైంతో ఎంత చేంజ్ అవుతుంది. చాలా ఈజీ డెఫినేషన్ అమ్మా, బాగా గమనించుకోండి. జనరల్గా డిస్టెన్స్ అంటే ఏంటి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కల్లాన్ని మనం డిస్టెన్స్ అంటాం. అదే టూ పాయింట్స్ మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమంటామంటే మనము డిస్ప్లేస్మెంట్ అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ నేమో వెలాసిటీ అంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ నేమో యాక్సలరేషన్ అంటాం. ఫిజిక్స్లో మనకి పర్టికులర్గా కైనమాటిక్స్లో ఈ పదాలన్నీ వస్తాయి. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ అంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ అంటాం. అంటే దీని మీనింగ్ చెప్తాను చూడండి అమ్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ కాడ, లేకపోతే టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ కాడ ఒక లారీయో లేకపోతే ఒక బస్సో ఒక పాయింట్ కాడ ఉంది. లెట్ us say ఇట్ ఈస్ అట్ తిరుపతి అనుకుందాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ కానీ, లేకపోతే టైమ్ ఈజ్ ఈక్వల్ టు 45 మినిట్స్ కానీ, ఇది అక్కడి నుంచి మనకి కొంత దూరం ట్రావెల్ చేసింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే అప్ టు చంద్రగిరి లేకపోతే రేణుగుంట అనుకుందాం. అయితే ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది దాన్నే వెలాసిటీ అంటాం. ఎంత టైం చేంజ్లో ఎంత డిస్టెన్స్ ఎంత వెలాసిటీ చేంజ్ అయింది దాన్ని యాక్సలరేషన్ అంటాం. అంటే ఒక పార్టికల్ యొక్క బిహేవియర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యొక్క దాని యొక్క నేచర్ని తెలుసుకోవడమే మనము డిఫరెన్షియేషన్ అంటాం. ఏమంటామమ్మా, డిఫరెన్షియేషన్ అంటాం. సో ఇది సాధారణంగా ఏంటంటే డిఫరెన్షియేషన్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ ఇంటిగ్రేషన్. సో మనకి ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే మనకి డిఫరెన్షియేషన్ వస్తుందో, సెకండ్ ఇయర్లో మనకి ఇదే ఫార్ములాస్లో మనకి ఇంటిగ్రేషన్ ఒక చాప్టర్ వస్తుందమ్మా. సో ఇవి రెండు కలిపి మనం సాధారణంగా ఏంటంటే ఒక పార్టికల్ ఒక బిహేవియర్ కానీ, లేదు వేవ్ ఉంది అంటే మనకి ఓషన్ ఉంది కదా, ఓషన్స్ కానీ సీస్ కానీ అక్కడ అలలు వస్తాయి కదా, వేవ్. సో ఆ వేవ్ ఒక నేచర్ కానీ, ఓకే, లైక్ మనకి సౌండ్ వేవ్స్ కానీ, లైట్ వేవ్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఏదైనా కానీ ఆ వేవ్ ఒక నేచరు, ఆ వేవ్ యొక్క టైం పీరియడ్, దాని యొక్క డిస్ప్లేస్మెంట్. సో ఇలాంటి తెలుసుకోవడానికి ఏంటంటే మనకి మెయిన్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉపయోగపడతాయి అన్నమాట. రైట్, సో ఇది డిఫరెన్షియేషన్ యొక్క అప్లికేషన్ అండి. ఎక్కడ వాడతాము డిఫరెన్షియేషన్ అంటే ఏంటి మీకు చాలా సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్పాను. రైట్, సరే, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిఫరెన్షియేషన్ ఫార్ములాస్కి వెళ్ళిపోతాం. రైట్, జస్ట్ నేను ఫార్ములాస్ అయితే చదువుతాను చూడండి. మీకు కొంచెం కాంప్లెక్స్గా అనిపించు, బట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. జస్ట్ ఒకసారి నేను గ్లిమ్స్ ఇస్తాను చూడండి, అంటే జస్ట్ ఒకసారి చదువుతాను చూడండి. డిఫరెన్షియేషన్ని ఫస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పదం ఏంటంటే, డిఫరెన్షియేషన్ని మనము డెరివేటివ్ అని కూడా అనొచ్చు. డెరివేటివ్ డిఫరెన్షియేషన్ ఏమనొచ్చు మనము, డెరివేటివ్ అని కూడా అనొచ్చు. అయితే దాన్ని డినోట్ చేసే సింబల్ ఏంటంటే d/dx. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేట్ చేస్తే d/dx సింబల్ అమ్మ. ఈ సింబల్ ఏంటంటే డిఫరెన్షియేషన్. ఎక్కడైనా కానీ సింబల్ కనిపిస్తే దాన్ని ఏమనుకోవాలి మనము, డిఫరెన్షియేషన్ అనుకోవాలి. ఓకేనా, d/dx అంటాం. అదే విత్ రెస్పెక్ట్ టు టైంతో డెరివేట్ చేస్తే d/dt అంటాం. ఓకే, ఈ d/d అనేది కామన్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో సాధారణంగా డిఫరెన్షియేట్ చేస్తాం, d/dx అంటాం. రైట్, చూడండి ఫార్ములాస్. d/dx ఆఫ్ x⁴n అంటే n ఇంటూ x⁴n-1. n ఇంటూ చూడండి పవర్లో ఉండేది ముందరకు వచ్చింది, పైన పవర్ ఒకటి తగ్గింది, n ఇంటూ x⁴n-1. d/dx ఆఫ్ sin x అంటే cos x, d/dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x, d/dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x, d/dx ఆఫ్ tan x అంటే secant square x, d/dx ఆఫ్ tan x అంటే secant square x, d/dx ఆఫ్ cot x అంటే మైనస్ cosecant square x, d/dx ఆఫ్ cot x అంటే మైనస్ cosecant square x, d/dx ఆఫ్ secant x అంటే secant x tan x, secant x tan x,
d/dx ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ అంటే మైనస్ కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్, మైనస్ కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్. ఇక్కడ మరి బాగా గమనించినట్టయితే ఎక్కడైతే సి అనే పదంతో స్టార్ట్ అవుతుందో చూడండి, అవిటికి నెగిటివ్ సింబల్ ఉంది చూడండి అమ్మా. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, d/dx ఆఫ్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, d/dx ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ అంటే మైనస్ కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్. ఇంకా ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడం ఎట్లా చెప్తాను చూడండి అమ్మా. ఇవి రెండు ఒక సెట్ అమ్మా, ఇవి రెండు ఒక సెట్. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. నెక్స్ట్ ఇవి రెండు ఒక సెట్ చూడండి. టాన్కి ఏమో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, కాట్కి ఏమో కొసీకెంట్ స్క్వేర్ వస్తుంది అమ్మా. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి అమ్మా. d/dx ఆఫ్ టాన్ ఎక్స్ ఏమో సీకెంట్ స్క్వేర్ ఎక్స్, d/dx ఆఫ్ కాట్ ఎక్స్ ఏమో మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. తర్వాత సీకెంట్ ఎక్స్కి ఏమో సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్కి ఏమో సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్ ఏమో కొసీకెంట్ ఎక్స్ కాట్ ఎక్స్. చూడండి అమ్మా, దీనికేమో సైన్ కాస్ రివర్స్లో వస్తాయి, దీనికేమో టాన్కి ఏమో సీకెంట్ స్క్వేర్, కాట్కి ఏమో కొసీకెంట్ స్క్వేర్, సీకెంట్కి ఏమో సీకెంట్ టాన్ డబుల్ వస్తుంది, కొసీకెంట్ ఏమో కొసీకెంట్ కాట్. ఓకేనా అమ్మా, రైట్. సో ఈ విధంగా మనము ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటాము. తర్వాత ఇవి ట్రిగ్నోమెట్రీ అయితే ఈ పక్క ఉండేవి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. ఇవి చాలా ఈజీ అమ్మ, అంటే మనకి ఆన్సర్లు సీకెంట్లో సైన్లో రావు, ఎక్స్లో వస్తాయి, రైట్. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనుకోండి 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాస్ ఇన్వర్స్ కూడా సేమ్ అదే ఫార్ములా, జస్ట్ మైనస్. ఓకేనా, ఇక్కడ కూడా అదే అమ్మా. ఇక్కడ మనకి దేని నెగిటివ్ వచ్చింది, సి అనే లెటర్తో స్టార్ట్ అయ్యే ఫార్ములాస్కి అంతా కూడా మన నెగిటివ్ సింబల్ వచ్చింది కదా. కాస్కి మైనస్, కాట్కి మైనస్, కొసీకెంట్కి మైనస్. ఇక్కడ కూడా అదే అమ్మా, కాస్కి మైనస్, కాట్కి మైనస్, కొసీకెంట్కి మైనస్. సో కాబట్టి మీకు దాంతో ఇబ్బంది లేదు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనమ్మా, నెక్స్ట్ చూడండి అమ్మా, ఇవి రెండు ఒకటి. నెక్స్ట్ d/dx ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1/రూట్ రాదమ్మా, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అదే d/dx ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే అదే ఫార్ములా, జస్ట్ మైనస్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఇవి రెండు ఒక సెట్, ఇవి రెండు ఒక సెట్. అదేవిధంగా ఇవి రెండు ఒక సెట్. d/dx ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1/x ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. అదే కొసీకెంట్ అనుకోండి -1/x ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, రైట్. ఓకేనమ్మా, ఇది ఫార్ములాస్. ఇంకా మిగిలింది వచ్చేసి d/dx ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ అట్లా వస్తుంది, పక్కన లాగ్ ఏ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, d/dx ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ పవర్ ఆఫ్ లాగ్ ఏ. నెక్స్ట్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే మాత్రం ఈ పవర్ ఆఫ్ ఎక్సే వస్తుందమ్మా. నెక్స్ట్ లాగ్ ఎక్స్ అంటే మాత్రం 1/x, d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఓకేనా, ఇప్పుడు ప్రతి ఒక్క ఫార్ములాకి నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రైట్. ఓకే, సో రైట్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫార్ములా మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 కదా. చూడండి ఫార్ములా ఇక్కడ రాస్తాను చూడండి. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి చెప్తాను చూడండి. మనకి ఏం అడగడమ్మా, రైట్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 అడుగుతాడు. రైట్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 అంటే d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఎంత అని అడుగుతాడమ్మా. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఏం లేదమ్మా, ఎక్స్ పవర్ n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అమ్మా. ఎక్స్ పవర్ n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే పవర్లో ఉండే నెంబర్ ముందరకు వస్తుంది, పైన పవర్ ఒకటి తగ్గుతుంది. ఓకేనా, పవర్లో ఉండే నెంబర్ ముందరకు వస్తుంది, పైన ఒకటి తగ్గుతుంది. అంటే ఎక్స్ పవర్ 5 అంటే 5 ముందరకు వస్తుంది, ఇంటూ పైన 5 కాస్త 4 అవుతుంది, ఒకటి తగ్గితే. అంతే కదమ్మా, ఇదమ్మా ఫార్ములా. ఇలా వస్తాయి క్వశ్చన్స్ అనేవి. ఓకేనా, బేసిక్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలానే వస్తాయి. పెద్ద పెద్ద క్వశ్చన్లు కూడా మనకి ఇవే రిపీట్ అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ బాగా నేర్చుకోండి, డెరివేటివ్ బేసిక్స్, డిఫరెన్షియేషన్ బేసిక్స్ చాలా బాగా నేర్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 9 ఉందనుకో అమ్మా. అంతే, 9 ముందరకు వస్తుంది, పైన మనకి ఒకటి తగ్గుతుంది, 9 మైనస్ 1 అంటే 8. అర్థమైందమ్మా ఫార్ములా ఎలా చేయాలో, క్వశ్చన్ ఎలా చేయాలో అర్థమైందా, బేసిక్ క్వశ్చన్స్. రైట్, ఇప్పుడు ఇది ఇలాంటి క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసి నేను చెప్తాను. బట్ దానికంటే ముందు కొన్ని బేసిక్ ఫార్ములాస్ చెప్తాను చూడమ్మా.
మా d/dx ఆఫ్ ఎక్స్, d/dx ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమ్మా 1 అమ్మా. d/dx ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 1 గుర్తుపెట్టుకోండి అమ్మా. d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1 గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 1/2 అమ్మా. అంటే దీన్ని గుర్తుపెట్టుకోకపోయినా మనం ఫార్ములా చేసుకొని చేయొచ్చమ్మా. ఎట్లా అంటే చూడండి అమ్మా, ఈ రెండు ఫార్ములాస్ కాబట్టి నేను స్టార్ మార్క్ పెడుతున్నాను, గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చూడండి అమ్మా. d/dx ఆఫ్ ఎక్స్ కదమ్మా. ఎక్స్ అంటే ఏంటి జనరల్గా x⁴1 కదా. ఎక్స్ అంటే జనరల్గా ఏంటి x⁴1 కదా. సో మనకి ఫార్ములా ప్రకారము n ముందర రావాలా, పైన ఒకటి తగ్గాల. కాబట్టి ఏమవుతుంది, నాకు 1 ముందరకు వస్తుంది, పైన 1 - 1 ఎంత అవుద్ది 0. 1 - 1 ఎంత అవుతుంది నాకు 0. ఎనీథింగ్ బట్ 0 ఎంత 1. ఎనీథింగ్ బట్ 0 ఎంత 1. సో కాబట్టి 1 × 1 నాకు ఏమవుద్ది నాకు 1. కాబట్టి d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1. సో ఇంత చేసుకునే పని లేకుండా d/dx ఆఫ్ ఎక్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి ఏంది 1. అదేవిధంగా d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే నేను d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే రూట్ని ఎట్లా రాసుకోవచ్చా మనము x⁴1/2 రాసుకోవచ్చు కదా. రూట్ ఎక్స్ని ఎట్లా రాసుకోవచ్చు, రూట్ అంటే ఏంటి పవర్లో 1/2, రూట్ అంటే ఏంటి పవర్లో 1/2. సో అది నాకేమవ్వాలి, ఇది ముందర రావాలి, ఇది ముందర రావాలి. సో 1/2 × x⁴1/2 - 1 అంటే -1/2 అంటే 1/2 × 1/x⁴1/2 అంటే రూట్. సో 1/2 రూట్ ఎక్స్. కానీ ఇంత చేసే పని లేకుండా ఇవి రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1, d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. ఓకేనా అమ్మా. రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, నేను మీకు చెప్తానని చెప్పిన ఒక చిన్న కొంచెం లెవెల్ పెంచుతాను చూడండి అమ్మా. d/dx ఆఫ్ x+1² ఉందమ్మా. ఇక్కడ గమనించండి అమ్మా, d/dx ఆఫ్ ఓన్లీ ఎక్స్ ఉందనుకో అమ్మా, పవర్లో ఉండే ముందరకు వస్తుంది, పైన ఏమవుతుంది ఒకటి తగ్గుతుంది. పవర్లో ఉండే ముందరకు వస్తుంది, పైన ఏమవుతుంది ఒకటి తగ్గుతుంది. అదేవిధంగా d/dx ఆఫ్ x+1² అమ్మా. ఓకేనా, దీన్ని ఏం చేయొచ్చు, మొత్తం ఎక్స్పాండ్ చేసుకుని నిదానంగా చేసుకోవచ్చు అమ్మా. చూడండి అమ్మా, d/dx ఆఫ్ బ్రాకెట్ వేసుకోండి a+b² అంటే a² + 2ab + b² అంటే 1. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డెరివేట్ చేసుకోవచ్చు అమ్మా. చూడండి, d/dx ఆఫ్ x² సపరేట్ చేయొచ్చు, d/dx ఆఫ్ 2x సపరేట్ చేయొచ్చు, d/dx ఆఫ్ 1కి సపరేట్ చేయొచ్చు. ఓకేనామ్మా. మా d/dx ఆఫ్ కాన్స్టెంట్ అమ్మా, ఎక్స్లో ఏం లేవమ్మా. ఏముందమ్మా ఇక లాస్ట్లో ఎక్స్లో ఏం లేవు, ఓన్లీ ఏముంది 1. 1 అనేది ఏందమ్మా ఒక నెంబర్ కదా. ఎక్స్ ఏముందా ఉంది అక్కడ లేదమ్మా. డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ 0 అమ్మా. డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఏమవుతుంది నాకు 0. ఎందుకు, డెరివేటివ్ మీనింగ్ అంటే ఏంటమ్మా, విత్ రెస్పెక్ట్ టు టైము ఒక వస్తువు కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ ఎంత చేంజ్ అవుతుంది అది కదా డెరివేటివ్ అంటే. కాన్స్టెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఎప్పుడు 1 ఉంటుంది కాబట్టి దాన్ని డెరివేట్ చేసి ఏమొస్తుంది 0. కాబట్టి గుర్తుపెట్టుకోండమ్మా, d/dx ఆఫ్ 1 అన్నా 0, d/dx ఆఫ్ 10 అన్నా 0, d/dx ఆఫ్ 1,10,000 అన్నా 0, d/dx ఆఫ్ 40k ఉన్నా 0, d/dx ఆఫ్ a ఉన్నా 0, d/dx ఆఫ్ p ఉన్నా 0. పక్కన x ఉంటే మాత్రం 0 రాదు. ఓకేనా, సపరేట్గా ఉంటే మాత్రం 0 వస్తున్నాం. ఇప్పుడు d/dx ఆఫ్ 2x ఉంది అనుకోమ్మా, d/dx ఆఫ్ 2x ఉందమ్మా అనుకోమ్మా. ఇది 2 కాన్స్టెంటే కానీ ఎక్స్కి అతుక్కోంది కదా, అంటే నా ఉద్దేశం ఎక్స్కి మల్టిప్లై అవుతాం కదా. కాబట్టి ఏం చేయాలంటే ఆ 2 ముందర రాసుకోవాలమ్మా, 2 × d/dx ఆఫ్ ఎక్స్. అర్థమైందమ్మా ఎలా చేయాలో. సపరేట్గా ఉంటే కాన్స్టెంట్ ఏమవుద్ది 0, సపరేట్గా ఉంటే కాన్స్టెంట్ ఏమవుద్ది 0. అదే మల్టిప్లై అవుతుంది అనుకో ముందర పెట్టుకుని రాసుకోవాలమ్మా. నెక్స్ట్ d/dx x² అంటే ఇందాక చెప్పాను చూడమ్మా, d/dx x² అంటే ఏం చేయాలి, పవర్లో ఉండే ముందరకు వస్తుంది, పైన 2 కాస్ ఏమవుతుంది నాకు 1, కాబట్టి 2x. ఇక్కడ x అంటే 1 అవుతుందమ్మా. సో 2x + 2, 2x + 2. ఒకసారి చెప్తాను చూడమ్మా, మళ్ళీ క్లియర్ చేసి ఇదంతా కూడా చెప్తాను. సో మనకేంటంటే ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు d/dx ఆఫ్ x+1² అంటే మొత్తం ఎక్స్పాన్షన్ చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా 2x + 2, 2x + 2. దీన్ని సింపుల్గా చేసి పరేయచ్చమ్మా, మనకు తెలిసిన ఫార్ములాతో. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండమ్మా, d/dx ఆఫ్ x+1² కదా. ఇదంతా ఎలా ఉందమ్మా, ఒక పెద్ద ఎక్స్ అనుకోండి, ఇదంతా ఎలా ఉంది నాకు d/dx ఆఫ్ x² మారుందా లేదా, అవునా కదా. అంటే ఏంటి, d/dx ఆఫ్ x² అంటే ఏంటి 2x, d/dx ఆఫ్ x² అంటే 2x. అంటే నాకేమవుద్ది, నాకు పవర్లో ఉండేది ముందరకు వస్తుంది, ఇదంతా అట్లా రాసుకోవాలమ్మా, పైన ఒకటి తగ్గించుకోవాలి, 2 - 1 1 అవుతుంది, అంతే కదమ్మా. 2 × x + 1 అంటే ఇప్పుడు ఇదే కదా వస్తుంది మనకి
2x+2. ఎక్స్పాన్షన్ చేసుకొని చేసినా ఒకటే వస్తుంది, ఎక్స్పాన్షన్ చేయకున్నా కూడా ఒకటే వస్తుందమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే కొంచెం క్లారిటీ వస్తుందమ్మా. d/dx ఆఫ్ x+1 హోల్ క్యూబ్ అనుకోండి అమ్మా. మా d/dx ఆఫ్ x+1 హోల్ క్యూబ్ అనుకుంటే మొత్తం ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇదంతా కూడా x మారే కదా ఉంది, అవునా కదా? అంటే d/dx ఆఫ్ x³ అంటే ఏంటి, ఇది ముందరకు వస్తుంది. సో 3 × x+1 3 × x+1 హోల్ స్క్వేర్, అంతే. ఏం చేయాల్సిన అవసరం లేదు మనము. చూడండి, పవర్లో ఉండేది ముందరకు వస్తుంది, పైన పవర్ ఒకటి తొక్కుతుంది. 3 × x+1 హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా? ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది చూడండి అమ్మా, d/dx ఆఫ్ 2x+1 హోల్ క్యూబ్ ఉంది అనుకోమ్మా. d/dx ఆఫ్ 2x+1 హోల్ క్యూబ్ ఉంది అనుకోండి అమ్మా. ఇదంతా కూడా లోపలంతా కూడా హోల్ కదమ్మా క్యూబ్ ఉండేది. కాబట్టి ఇదంతా కూడా ఎలా ఉంది నాకు చూసేకి, ఇదంతా కూడా సమ్ x³ మారిందా లేదా? అప్పుడు ఏం కావాలి మనకి, d/dx ఆఫ్ x⁴n అంటే ఏం రావాలి, పవర్లో ఉండేది ముందర రావాలి. సో 3 × 2x+1 హోల్ స్క్వేర్, పవర్లో ఉండేది ముందర రావాలి, పైన ఒకటి తగ్గాలి, అవునా? ఒకరితో అయిపోలేదమ్మా. కానీ మనకి ఇది x ఉందా, x కాదు కదా ఉండేది, ఇక్కడ x ఉందా మనకి, x కాదు కదా, 2x+1 కదా ఉండేది. ఇక్కడ ఏముంది మనకి, 2x+1 కదా. కాబట్టి అగైన్ దాన్ని డెరివేట్ చేసుకోవాలి. ఇంటూ d/dx ఆఫ్ 2x+1 అంటే 2xని చేస్తే 2 వస్తుంది, 1ని చేస్తే 0 వస్తుంది. అంటే ఓవరాల్గా ఆన్సర్ ఎంత 2. సో 3 × 2 × 2x+1 హోల్ స్క్వేర్. ఒక్కసారి ఇది మళ్ళీ చెప్తాను చూడమ్మా ఇంకో ఎగ్జాంపుల్తో. చూడమ్మా, d/dx ఆఫ్ 4x + 5 హోల్ పవర్ 6 ఉంది అనుకోమ్మా. వినండమ్మా, d/dx ఆఫ్ 4x + 5 హోల్ పవర్ 6 ఉంది అనుకోమ్మా. ఓకేనా? మనకి ఇదంతా చూసాక ఒక x మారుంది కదమ్మా. అప్పుడు d/dx ఆఫ్ x⁴n కదా మన ఫార్ములా వేయాల్సింది, d/dx x⁴n కదా. అంటే ఏంటి, పవర్లో ఉండేది ముందరకు వస్తుంది, 6 × 4x + 5 హోల్ పవర్లో ఏమవుతుంది, ఒకటి తగ్గుతుంది, పవర్లో ఏమవుతుంది, ఒకటి తగ్గుతుంది. కానీ ఎక్స్ ఇది ఉంటే, ఈ ఫార్ములా ఉంటే, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మనకి ఒరిజినల్గా ఫార్ములా దేనికి వ్యాలిడ్, దీనికి వ్యాలిడ్, ఎక్స్ ఉంటే వ్యాలిడ్. కానీ ఎక్స్ ఉందా, సంథింగ్ అదర్ దాన్ ఎక్స్ ఉందా, అదర్ దాన్ ఎక్స్ ఉంది కదా. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే అమ్మా, ఎక్స్ ఫార్ములా వేసినాం చూడండి, ఎక్స్ ఫార్ములానే వేశాను. కాబట్టి చూడండి, ఇదంతా ఎక్స్ అనుకునేసే 6 ముందరకు వచ్చింది, ఇదంతా అట్లా హోల్ పవర్ 5 లోపల ఉండేదాన్ని అగైన్ డెరివేట్ చేసుకోవాలమ్మా. ఇంటూ d/dx ఆఫ్ 4x + 5. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఒక్క స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఇదే డిఫరెన్షియేషన్, లైఫ్ లాంగ్ మొత్తం డిఫరెన్షియేషన్ అంతా దీనిపైన బేస్ అయి ఉంటుంది. మనకి ఇదంతా ఎక్స్ మారి ఉంది కదా, కాబట్టి దాని ఫార్ములా వేస్తాను, కానీ లోపల ఎక్స్ ఉందా, ఎక్స్ కాదు కదా ఉండేది, అదర్ దాన్ ఎక్స్. కాబట్టి ఆ d/dx ఆఫ్ 4x + 5 సపరేట్ చేసుకోవాలమ్మా. d/dx ఆఫ్ 4x + 5 సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అమ్మా, ఏమవుతుంది నాకు, 6 × 4x + 5 హోల్ పవర్ 5 ఇంటూ d/dx ఆఫ్ 4x + 5 అంటే 4xని చేస్తే ఎంత వస్తుందమ్మా నాకు, 4 ముందర రాసుకోవాలి కాన్స్టెంట్, ఎక్స్ని చేస్తే 1 ప్లస్ 5 అనేది ఓన్లీ కాన్స్టెంట్. చూడండి సపరేట్గా ఉందా లేదా, కాన్స్టెంట్ బ్రాకెట్లో ఉంది బట్ సపరేట్గా ఉంది కదా, దాని పక్కన ఎక్స్ అన్న మల్టిప్లై అవుతుంది లేదు కదా. కాబట్టి 5 కాన్స్టెంట్ కదా, దాన్ని డెరివేట్ చేసి ఏమొస్తుంది, 5 కాన్స్టెంట్ డెరివేట్ చేసి ఏమొస్తుంది, 0 వస్తుందమ్మా. కాబట్టి 6 × 4x + 5 హోల్ పవర్ 5 ఇంటూ 4 1 = 4. ఇది ఆన్సర్ అమ్మ, రైట్? ఓకేనా? సో ఇది బేసిక్ డిఫరెన్షియేషన్ యొక్క బేసిక్స్ అమ్మ, ఇది బాగా నేర్చుకోవాలమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసి సో ఈ వీడియో నేను క్లోజ్ చేస్తాను. చూడండి అమ్మా, లాస్ట్ ఫార్ములా చూడండి అమ్మా. అట్లే d/dx ఆఫ్ log x అమ్మా. d/dx ఆఫ్ log x అంటే 1/x అమ్మా. d/dx ఆఫ్ log x అంటే 1/x అమ్మా. వినాలమ్మా, వినాలి. d/dx ఆఫ్ log x అంటే 1/x అమ్మా. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు ఇలా ఇస్తారమ్మా మీకు, d/dx ఆఫ్ log ఆఫ్ x² అడుగుతానమ్మా. d/dx ఆఫ్ log ఆఫ్ x². చాలా గమ్మత్తైన క్వశ్చన్ అమ్మా. ఓకేనా? ఇప్పుడు d/dx ఆఫ్ log x అంటే 1/x అమ్మా. ఇది మన ఫార్ములా అమ్మా, మన బై హార్ట్ చేసిన ఫార్ములా, ప్రీ డిఫైన్ ఫార్ములా ఇది. అలా కాకుండా ఇదంతా చూడండి, d/dx ఆఫ్ log x² ఉందంట, అంటే ఇదంతా కూడా x మారుంది కదా. అప్పుడు ఏమవుతుంది నాకు, లాగ్ ఉంటే ఏంటి, లాగ్లో ఏముంటాయో అది 1/, రాసుకోవాలి. log x ఉంటే d/dx ఆఫ్ log x అంటే 1/x అమ్మా. d/dx ఆఫ్ log ఆఫ్ x² కదా మన క్వశ్చన్, d/dx ఆఫ్ log ఆఫ్ x² కదా, అదేమవుతుంది నాకు 1/x² అవుతుందమ్మా.
చూడండి d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే లాగ్ ఎక్స్కి ఏమో 1/x, లాగ్ ఎక్స్ స్క్వేర్ అనుకోండి 1/x స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ ఉందా ఒరిజినల్గా? లేదు కదా, ఎక్స్ స్క్వేర్ కదా ఉంది. వెంటనే దాన్ని ఏం చేయాలంటే ఇంటూ d/dx ఆఫ్ దాన్ని డెరివేట్ చేసుకోవాలి. అంటే ఎక్స్ కాకుండా ఇంకేమున్నా కూడా ఫార్ములా ఏమో అదే వస్తుంది, పక్కన వెంటనే దాన్ని డెరివేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాకు 1/x² ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, d/dx ఆఫ్ స్క్వేర్ అంటే 2x. అప్పుడు ఏమవుతుంది అంటే నాకు 2x/x². సో ఒక ఎక్స్ ఒక స్క్వేర్ క్యాన్సిల్, 2/x. ఒక్కసారి చెప్తాను చూడమ్మా, d/dx ఆఫ్ లాగ్ x³ అనుకోండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ ఫార్ములా గుర్తురావాలి మీకు, లాగ్ ఫంక్షన్ ఒక ఫార్ములా గుర్తురావాలి. లాగ్ ఎక్స్ అంటే ఏంటి? 1/x. కాబట్టి లాగ్ x³ అంటే ఏమవుతుంది నాకు 1/x³ అవుద్ది. కానీ ఈ ఫార్ములా దీనికేమో ఒరిజినల్గా దీనికి కదా, అవునా కదా? లాగ్ ఎక్స్ ఉంటే 1/x, కానీ లాగ్ x³ ఉంటే 1/x³ ఫార్ములా వాడుకోవచ్చు. కానీ పక్కన ఏం చేయాలి మనం వెంటనే ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏముంది x³ ఉంది, దాన్ని డెరివేట్ చేసుకోవాలమ్మా. అంటే ఒరిజినల్గా ఫార్ములా ఎక్స్ కమ్మా, కానీ మనకి లాగ్ ఉంది కాబట్టి అదే ఫార్ములా అప్లై చేయొచ్చు. కానీ వెంటనే ఏం చేయాలి, పక్కన ఇంటూ d/dx ఆఫ్ ఆ ఫంక్షన్ వేసుకోవాలమ్మా. అప్పుడు ఏమవుద్దంటే నాకు 1/x³ ఇంటూ d/dx ఆఫ్ x³ అంటే ఇది తెలుసు మీకు, పవర్లో ఉండేది ముందరకు వస్తుంది, పైన ఒకటి తగ్గుతుంది. అంటే 3x² పైన కింద x³. సో ఒక స్క్వేర్ క్యూబ్లో ఒకటి పోతే ఒకటి మిగులుతుంది. అంటే 3/x ఇస్ ద ఆన్సర్, 3/x ఇస్ ది ఆన్సర్. ఈ విధంగా చేసుకుంటామమ్మా మనం, ఓకేనా? సో లాస్ట్ ఇంకా సైన్ కాస్ట్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పి మేము క్లోజ్ చేస్తాం చూడండి. రైట్, ఓకే. సో తర్వాత మన ఇంకో ఫార్ములా ఉంది, లాస్ట్ సెకండ్ చూడండి. సో d/dx ఆఫ్ e⁻x అంటే e⁻x. చాలా ఈజీ. e⁻xని డెరివేట్ చేసిన e⁻x వస్తుందంట. కానీ ఇక్కడ ఒక చిన్న గమ్మత్తైన విషయం ఉంది, అది తెలుసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు d/dx ఆఫ్ e⁻2x ఉంది అనుకోమ్మా. నాకు ఇప్పుడు d/dx ఆఫ్ x ఉంటే e⁻x వస్తుందమ్మా. d/dx ఆఫ్ e⁻2x అనుకోమ్మా, e⁻2x వస్తుంది ఇది కూడా. కానీ ఎక్స్ ప్లస్లో ఏముంది, 2x ఉంది. దాని వెంటనే ఏం చేయాలి, డెరివేట్ చేయాలమ్మా. ఎక్కడైనా అంటే ఈ పాటకు మీకు అవగాహన వచ్చేసిన చూడమ్మా, ఎక్కడైనా కానీ ఫార్ములాస్ ఇవే ఉండేది. కానీ ఇవిట్లో ఇవి ఉండవు, ఇవిట్లో మనకి ఇవి ఎక్స్లే ఉండవు, వేరే ఉంటాయి. అప్పుడు ఫార్ములా ఇదే వేస్తాం, కానీ పక్కన ఏం చేయాలి, వెంటనే ఎక్స్ ప్లస్లో ఏముందో దాన్ని డెరివేట్ చేసుకోవాలమ్మా. మొత్తం డిఫరెన్షియేషన్ అంటే ఇదే అమ్మా. ఓకే, చెప్తాను చూడమ్మా, అర్థమైపోతుంది, ఈజీగా ఉంటుంది చూడమ్మా. చూడండి, e⁻2x అంటే e⁻2x, కానీ అది దేనికే, e⁻x అంటే e⁻x, కానీ e⁻2x కదా, అప్పుడు కూడా e⁻2x వస్తుంది. కానీ ఎక్స్ ప్లస్లో ఏముంది మనకి 2x కదా. సో కాబట్టి వెంటనే దాన్ని ఏం చేయాలి, డెరివేట్ చేసుకోవాలి. అంటే e⁻2x ఇంటూ d/dx ఆఫ్ 2x అంటే ఏమవుతుందమ్మా, 2 ముందరకు వస్తుంది, మల్టిప్లై అవుతాం కాబట్టి ముందరకు వస్తుంది. ఎక్స్ని చేస్తే ఎంత వస్తుందమ్మా నాకు 1, ఎందుకు d/dx ఆఫ్ x అంటే 1. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మా. d/dx ఆఫ్ 2x అనుకోండి అమ్మా, 2 ముందరకు వేసుకోవాలమ్మా, మల్టిప్లై అవుతాం కాబట్టి. ఎక్స్ని చేస్తే 1, సో 2 1 జార్ ఎంత 2. అదే d/dx ఆఫ్ 2 + x ఉంది అనుకోమ్మా, 2 + x ఉంది అనుకోమ్మా. ఇక 2 సపరేట్ కాన్స్టెంట్, మధ్యలో ప్లస్ మైనస్ ఉంటే సపరేట్ చేసుకోవాలమ్మా, మధ్యలో ప్లస్ మైనస్ సపరేట్ చేసుకోవాలి. అప్పుడు 2ని చేస్తే ఎంత 0, ఎక్స్ని చేస్తే ఎంత 1. ఇలా మల్టిప్లై అవుతుంటే ముందర వేసుకుని చేసేస్తాం. బట్ యాడ్ కానీ సపరేట్ కానీ అవుతున్నప్పుడు ఇది 0 అయిపోతాయి, కాన్స్టెంట్ చేసి ఏమవుతాయి మనకి 0 అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా, ఇదే బేస్ చేసుకొని d/dx ఆఫ్ e⁻x² అమ్మా, d/dx ఆఫ్ e⁻x². ఈ పవర్లో ఏమున్నా కూడా ఆన్సర్ కూడా ఈ పవరే వస్తుంది కదమ్మా, అదే కదా e⁻x అంటే e⁻x. అప్పుడు e⁻x² అంటే ఏమొస్తుంది నాకు e⁻x² వస్తుంది. కానీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఉన్నాయి ఇక్కడ, x² కదండి, కాబట్టి వెంటనే ఇంటూ d/dx ఆఫ్ x². అర్థమైందా లాజిక్ డిఫరెన్షియేషన్లో? ఇది ఒక్కదే అమ్మ ఇంపార్టెంట్. సో e⁻x² ఇంటూ d/dx ఆఫ్ x² అంటే ఎంత 2x కదా, 2 ముందరకు వస్తుంది, పైన ఒక 1 తగ్గుతుంది, కాబట్టి పైన ఒకటి తగ్గుతుంది 2x. అర్థమైందా? ఇదే అమ్మ. అంటే మీకు మెయిన్ ఫార్ములాస్ అన్ని ఇవే గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత అదర్ దాన్ని ఏమైనా ఉంటే పక్కనే వెంటనే ఏం చేయాలంటే డెరివేట్ చేసుకుని వేసుకోవాలి. రైట్, ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మ. d/dx ఆఫ్ sin x అంటే cos x. అలా కాకుండా d/dx ఆఫ్ sin x² ఉందనుకో అమ్మా, sin x ఫంక్షన్ డెరివేటివ్ అంటే cos x కదా. అప్పుడు sin x² ఏమొస్తుంది నాకు cos x² వస్తుంది, sin x² ఏమొస్తుంది నాకు cos x² వస్తుంది.
కానీ ఎక్స్ ప్లస్లో ఏముంది, ఎక్స్ స్క్వేర్ కదా, కాబట్టి ఇంటూ ఏం చేసుకోవాలి, d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ఇది 2x, కాబట్టి కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x, కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x. అర్థమైందమ్మా డిఫరెన్షియేషన్ యొక్క మెల్లిక లాజిక్. ఒకే ఫార్ములాస్ అమ్మా, అన్నిటికీ ఫార్ములాసే, కానీ ఎక్స్కి బదులు ఏమన్నా ఉంటే అది పక్కన డెరివేట్ చేసుకోవాలి అంతే, ఇంకేం లేదమ్మా, చాలా ఈజీ. డిఫరెన్షియేషన్ అంత ఈజియెస్ట్ చాప్టర్ ఇంకోటి లేదు. కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇంటర్ 1 ఇయర్లో 75 మార్కులు వస్తాయి. ఇంకా డిప్లొమా M1 వాళ్ళకి 100కి 100 కూడా వస్తాయి. చాలా ఇంపార్టెంట్, లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఇంకా మెషిన్ లెర్నింగ్ అని కొత్తగా మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కొత్త కాన్సెప్ట్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి. సో అవంతా కూడా డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, వెక్టర్ ఆల్జీబ్రా ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. సో ఇది ఓన్లీ ఈ సంవత్సరం పనికి వచ్చేది. ఇది బీటెక్ వెళ్ళిన తర్వాత M1, M2 ఇలా కష్టమైన సబ్జెక్టులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ బాగా రావాలంటే ఈ ఫార్ములాస్ బాగా అర్థం చేసుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అమ్మా డిఫరెన్షియేషన్ అనేది, తర్వాత ఇంటిగ్రేషన్ అనేది. సో ఇక్కడతో నేను ఫార్ములాస్ డిస్కషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. రైట్, థ్యాంక్ యూ.